నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ వినుకొండపట్నంలోని గుర్రం జాషువా కళా ప్రాంగణంలో ఘన సన్మానం కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ పెనుగొండ లక్ష్మీనారాయణ తమ రచనల ద్వారా తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేశారని కొనియాడారు. వారి కవితలు సమాజంలోని అనేక అంశాలను స్పృశిస్తూ ఆలోచనలు రేకెత్తించే విధంగా ఉన్నాయని ఆయన అన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ వనిత, వాసవి క్లబ్ యూత్ 2025 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం రాత్రి వినుకొండపట్నంలోని బృందావనం ఫంక్షన్ హాల్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ కజ్జాయం విజయలక్ష్మి, జిల్లా గవర్నర్ మునగాల చిరంజీవి, అలాగే స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి విశిష్ట అతిథులుగా విచ్చేశారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులచే నృత్య ప్రదర్శనతో కార్యక్రమం ప్రారంభించి అతిథులను వేదికపైకి ఆహ్వానించారు. 2025 నూతన సభ్యుల చేత ముఖ్య అతిథి విజయలక్ష్మి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అందజేస్తున్న పలు సంక్షేమ పథకాల గురించి అందరికీ వివరంగా తెలియజేశారు. అలాగే చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ వాసవి క్లబ్ తరఫున పలు సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేయాలని తెలిపారు. ముఖ్య అతిథి విజయలక్ష్మి మాట్లాడుతూ కొన్ని వందల క్లబ్స్ తో లక్షల మంది సభ్యులతో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలు సమాజానికి అందజేస్తున్నారని, అటువంటి సంస్థలో అందరూ సభ్యులుగా ఉండటం చాలా గర్వించదగిన విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని క్లబ్ పూర్వ అధ్యక్ష కార్యదర్శులకు, సీనియర్ నాయకులు, వాసవి క్లబ్ సభ్యులు, ఆర్య వైశ్య ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పట్టణం నందు తెల్లవారుజామున వలి అనే ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది. నియోజకవర్గం ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ బాజిద్ ఈ సందర్భంగా కలెక్టర్ వద్ద వారు మాట్లాడుతూ నమాజ్ చేసుకుని తిరిగి వస్తుండగా అనిల్ అనే ఇతర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి దారుణ హత్యకు పాల్పడడం వల్ల ఆ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తలకు దారితీయటం జరిగిందన్నారు. వంట మాస్టర్ గా పనిచేసుకునే వలి కుమార్తెను ప్రేమ పేరుతో వెంబడిస్తున్న అనిల్ అనే యువకుడిపై పోలీసులకు 2022లో ఫిర్యాదు ఇవ్వడంతో సంబంధిత పోలీసు అధికారులు విచారించి అనిల్ అనే యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. నిడదవోలు పట్టణం ఏదైతే ఉందో ఆ పట్టణంలో 2021లో ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన ఎవరైతే మైనర్ బాలిక ఉందో ఆ బాలికని కొన్ని సంవత్సరాలుగా వెంబడిస్తూ అనిల్ అనే కుర్రోడు మానసికంగా వేధించడం జరిగింది. దానికి సంబంధించి ఆ యువత తండ్రి ఎవరైతే ఒలిగారు ఉన్నారో ఒలిగారు స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. పట్టణ ఎవరైతే పోలీసులు ఎవరైతే ఉన్నారో విచారించి ఆ బాలుడిపై పోక్సో యాక్ట్ కింద నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలతో పాటు జైలు జీవితం గడిపి ఈ కోర్టులో ఏదైతే రాజీ చేసుకునే ఒక దురుద్దేశంతో ఆ యువతని తండ్రి ఎవరైతే ఉన్నారో అనేక విధాలుగా భయభ్రాంతులు గురి చేసి పిలవడం జరిగింది రాజీకి రమ్మని. ఆ తండ్రి రాకపోవడంతో కక్ష పెట్టుకుని ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఒక దురుద్దేశంతో తెల్లవారుజామున నమాజ్కి వెళ్ళే క్రమంలో ఆ బాలిక తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన్ని దారుణంగా అనిల్ అనే యువకుడు హతమార్చడం జరిగింది. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే మేము కోరుకుంటున్నాము, ఎవరైతే ఈ దారుణానికి ఒడిగట్టిన యువకుడు ఎవరైతే ఉన్నారో ఆ యువకుడిని కఠినంగా శిక్షించాలని, రాష్ట్రంలో ఇటువంటి దాడులు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా హోమ్ మినిస్టర్కి మేము తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు కూడా దీని మీద స్పందించాలి. ఎవరైతే బాధిత కుటుంబం ఎవరైతే ఉన్నారో మీరందరూ వెళ్ళి వారి పరామర్శించి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ₹1 కోటి ఇవ్వాల్సిందిగా మేము ఈ యొక్క సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాము. ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో కలెక్టర్ గారికి మేము ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎంఐఎంగా ఖచ్చితంగా దీని మీద పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మేము కూడా బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పి కలెక్టర్ గారు కూడా మాకు హామీ ఇచ్చారు. దీని మీద ప్రతి ఒక్కరు స్పందించాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఏదైతే పెను సంచలనంగా మారిన ఈ దుర్ఘటన ఏదైతే ఉందో దాని మీద ప్రతి ఒక్కరూ ఆలోచించాలని, దాని మీద వాళ్ళ బాధిత కుటుంబానికి అండగా నిలవాలని చెప్పి పల్నాడు జిల్లా ఎంఐఎం పార్టీ తరఫున మేము ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.